మన పుట్టపర్తిలో ఇప్పుడు సత్యసాయి బాబా గారి 100 ఇయర్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా. దాంట్లో ఒక పార్ట్ అయితే మీతో షేర్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి మెయిన్ గేట్, మందిర్ మెయిన్ రోడ్ అనమాట. మెయిన్ రోడ్ ఇక్కడైతే ఇంకా గణేష్ గేట్ అండి. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకి ఎదురుగా వినాయకుడు విగ్రహం అయితే కనిపిస్తుంది, వినాయకుడి టెంపుల్. ఇంకా రైట్ సైడ్ టర్న్ అయ్యామంటే ఇలా బాబా ఫోటో ఉంటుంది. ఇంకా అదే రైట్ సైడ్లో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి. ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఆపోజిట్లో వినాయక టెంపుల్ ఉంటుంది. ఇంకా దాని ఆపోజిట్లో నాగలు అవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి 100 బర్త్డే ఇయర్ది లోగో అనమాట స్వామిది. ఈ లోగో అయితే ఇలా లాంచ్ చేశారు. లోగో మాత్రం చాలా బాగుంది సార్ 100 ఇయర్స్ది. ఇక్కడైతే స్వామి వినాయకుడి టెంపుల్ మొత్తం ఇలా ఉంటుంది అనమాట. లోపల మందిరం, ఇక్కడ రావి చెట్టు, వేప చెట్టు 2 కూడా ఉన్నాయి. మనకి ఇక్కడ నాగలు ఉంటాయి కదా, అవైతే ఇక్కడ ప్రతిష్ఠించారు. మందిరము లైటింగ్స్ మాత్రం కలకలలాడుతూ ఉందండి. నిజంగా చాలా అంటే చాలా పీస్ఫుల్గా బాగుంది. ఇంకెక్కడంతా కూడా ఈ కోకోనట్ ట్రీస్కి లైటింగ్ డెకరేషన్ చేశారు. చాలా బాగా అనిపించింది. మొత్తం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, నచ్చుతుంది మీకు. ఇది వచ్చేసి కుల్వంత్ హాల్ బ్యాక్ గేట్ అనమాట, బ్యాక్ సైడ్ గేట్ అనమాట. ఎంట్రీ వచ్చి ఒక గేట్లో ఉంటుంది, ఇది వచ్చేసి ఇంకొక సైడ్. ఇక్కడ ఈ గేట్లో ఏంటంటే ఓన్లీ స్టాఫ్ మాత్రమే అలా ఉంటుంది. లేడీస్ సెక్షన్ అండి ఇది. జెంట్స్ సపరేట్, లేడీస్ సపరేట్ ఉంటారు ఇక్కడ ప్రతి చోట కూడా. ఇదంతా కూడా లేడీస్ ఎంట్రీ అయ్యే గేట్ అనమాట ఇది. ఇంక ఇక్కడ కనిపిస్తున్న 2 గోపురాలు ఉన్నాయి కదా, అది వచ్చేసి పూర్ణచంద్ర హాల్ అనమాట. దసరా నవరాత్రుల్లో అక్కడే యజ్ఞం అన్నీ కూడా జరిగేది పూర్ణచంద్ర హాల్లో. ఇదైతే కుల్వంత్ మందిరము, దాని పక్కనే పూర్ణచంద్ర హాల్ ఉంటుందండి. ఇది వచ్చేసి యజూరు మందిరం. బాబా అయితే ఇక్కడే స్టే చేసేవారు అనమాట. కుల్వంత్ హాల్ కన్స్ట్రక్షన్ కాకముందు యజూరు మందిర్లోనే భజనలు కానీ ప్రతిదీ కూడా కండక్ట్ చేసేవాళ్ళు. ఇంక ఇక్కడ అంబ్రెల్లాస్తో అయితే హ్యాంగ్ చేసి ఇలా డెకరేషన్ అయితే చేశారండి. ఈ గేట్ వచ్చేసి గోపురం గేట్ అనమాట. మనకి నార్త్ సైడ్ ఉండేది గోపురం గేటు, అది వచ్చేసి ఈస్ట్ సైడ్ అనమాట. 2 గేట్స్ అయితే ఉంటాయి. ఇలా అంబ్రెల్లాతో అయితే హ్యాంగ్ చేశారు. ఇది గోపురం అండి. గోపురం కూడా చాలా బాగా డెకరేషన్ చేశారు. ఇక్కడ కుల్వంత్ హాల్లో ఆపోజిట్లో సీతారాముల విగ్రహాలు అయితే ఉంటాయన్నమాట. లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి కూడాను. ఇక్కడ చెట్లకు చూసారా, ట్రీస్కి ఆ లైటింగ్స్ అంతా కూడా చుట్టేసి ఎంత బాగా డెకరేట్ చేశారో. చాలా కలర్ఫుల్గా అనిపించింది అనమాట. మందిరం మాత్రం కలర్ఫుల్గా ఉంది. మీలో ఎంతమంది సత్యసాయి బాబాను ట్రస్ట్ చేస్తారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ప్లీజ్. ఇదంతా వెస్ట్రన్ క్యాంటీన్ సైడ్ అనమాట. లోపల మందిర్ లోపల వెస్ట్రన్ క్యాంటీన్ సైడ్ ఇదంతా కూడా. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.